From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఇప్పుడే మా దినేష్ చెప్తా ఉన్నా, కొత్త ఆఫీస్ కట్టుకోయా, బీజేపీ నిజామాబాద్ జిల్లాకి ఆఫీస్ సరిపోతలేదు, బీజేపీ పెరుగుతుంది, పెద్ద ఆఫీస్ కావాలి. ఇవాళ మీడియా సమావేశాన్ని మనం పెట్టుకోవడానికి కారణం మేజర్గా ఒక చారిత్రాత్మక ఘట్టం జరగబోతా ఉంది. 2017 లోక్సభ టైంలో 2023లో కొత్త పార్లమెంట్లో భవనంలో ఫస్ట్ బిల్లు మనం ఉమెన్ రిజర్వేషన్ పాస్ చేసుకున్నాం. అందులో చిన్న సవరణలు ఏమైనా చేసుకొని ఆ డ్రాఫ్ట్ వస్తే కానీ ఫైనల్గా తెలియదు మనకు. ఫైనల్గా 2029 ఎలక్షన్ మనము మహిళా సంఖ్యలో లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ 33% మహిళలు ఉండబోతా ఉన్నారు. దీనికంటే పెద్ద సెలబ్రేషను దేశంలో ఏమీ ఉండజాలదు. నా భూతో నా భవిష్యత్ ఇది. ఈ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది. అస్సాంలో రొంగాలి బిహు, ఒడిశాలో మహాబిషుబ పన సంక్రాంతి, వాళ్ళ న్యూ ఇయర్ అనుకుంటా ఇవన్నీ. ఇన్ వెస్ట్ బెంగాల్ పోయిలా బోయిషాక్, బెంగాల్ న్యూ ఇయర్. కేరళలో విషు, తమిళనాడులో పుతండు, పంజాబ్లో బైసాఖి, ఇట్లా అనేక రాష్ట్రాలలో పండగ వాతావరణం రాబోతా ఉంది. 11 ఏప్రిల్లో 11th ఏప్రిల్ నాడు 200th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా ఫూలే. రేపు 14th రోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి. వీళ్ళిద్దరు కూడా మార్జినలైజ్డ్, వెనుకబడిన తరగతులే కాకుండా మహిళలు ఈక్వాలిటీ వాటి కోసం జీవితం దారబోసారు. సో ఇటువంటి సెలబ్రేషన్స్లో మనం ఈ బిల్లు పాస్ చేసుకోవడము ఇది ఒక హిస్టారికల్ ఘట్టంగా భారతదేశ చరిత్రలో మిగిలిపోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. నారీ శక్తి వందన్ అభియాన్ 2023 ఇది మొత్తం మన దేశం యొక్క డెమోక్రాటిక్ ప్రాసెస్ని మార్చబోతా ఉన్నది. మహిళలు 33% రావడము చట్టసభల్లో. మనకు ఎట్లా లోకల్ బాడీస్లో ఉన్నారు, ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని చట్టసభల్లో మహిళలు రిప్రజెంటేషన్ గణనీయంగా పెరగడం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ట్రాన్స్ఫర్మేషనల్ రిఫార్మ్ ఇన్ ఇండియన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఈ చట్టంలో సబ్జెక్ట్ టు డ్రాఫ్ట్, కానీ మనకు అవగాహన ఉన్నంత వరకు అర్థమవుతున్నాయి కొన్ని విషయాలు మేము ముందర పెడతాం. ఈ చట్టం ద్వారా 1/3 ఆల్మోస్ట్ 33% మనకి ఉమెన్ రిజర్వేషన్ రావడంతో పాటు ఎస్సీ ఎస్టీ లేడీస్ కూడా ఇందులో రిజర్వేషన్ ఉండబోతా ఉంది. డీలిమిటేషను అయినప్పుడల్లా రొటేషన్లో కూడా ఉండబోతా ఉంది. దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ, నరేంద్ర మోడీ గారి గ్యారంటీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకు అవసరము ఈ చట్టం? మహిళలు దాదాపు మన జనాభాలో 50%, భారతదేశ జనాభాలో 50% ఉన్నారు. రిప్రజెంటేషను ఉందా అంతా అంటే చట్టసభల్లో లేదు. ఇప్పుడు దాదాపు 15% ఉన్నట్టుంది. వస్తానా పార్లమెంట్లో ఎందరు ఉన్నారో.
women bring better governance and outcomes, improve quality of debate and policy focus, strengthen grassroots democracy. ఫస్ట్ కరప్షన్ తగ్గిపోతుంది. నా లెక్క ప్రకారం కరప్షన్ తగ్గిపోతుంది. ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది. చిన్నప్పటికెళ్ళి చూస్తాము, స్కూల్ టైంలోకి వెళ్ళి పొరగాళ్ళు ఊకే మట్టిలాడు, గోటిలాడు, అటురుకుడు ఇటురుకుడు, అమ్మాయిలు పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు. నవ్వుతారు కాదా? అబద్ధమా? కాబట్టి క్వాలిటీ ఇన్ డెమోక్రసీ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆల్సో విల్ ఇంప్రూవ్. ఇవాళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో గణనీయంగా పెరిగిపోయింది మహిళల సంఖ్య. సైన్స్ అండ్ టెక్నాలజీలో పెరిగిపోయింది. స్పేస్కి వెళ్ళడంలో కూడా మహిళలు చాలా ముందుకు వస్తూ ఉన్నారు ఆస్ట్రోనాట్స్గా. స్పోర్ట్స్, ఆర్ట్స్, ఆంటర్ప్రినర్షిప్, మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మహిళలు లీడ్ చేస్తూ ఉన్నారు. గవర్నెన్స్లో కూడా ఇదే పద్ధతి అవలంబించాలన్నది నరేంద్ర మోడీ గారి సంకల్పం. ఇదేదో మనము రిజర్వేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం మెహర్బానీ చేస్తలేము. మహిళలకి వాళ్ళ హక్కు వాళ్ళకి దొరుకుతుంది దీని ద్వారా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమోక్రాటిక్ నెసెసిటీ. అవసరం ఇది. ప్రజాస్వామ్యంలో ఇది తప్పకుండా అవసరం. ప్రజాస్వామ్యం ఇంకా బలపరుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇంకా ప్రక్షాళన చేస్తుంది. దీనికి ఒక ఈ బిల్లు కూడా హిస్టరీ ఉంది. నేను చూసిన పార్లమెంట్లో కాయిదాలు వరేసిరు ఇట్లా, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అనుకుంటా. అప్పుడు 1989లో రాజీవ్ గాంధీ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిండు. వాళ్ళకి రాజకీయానికి తప్ప ఈ దేనికి పనికి రాకపోతుంది కాంగ్రెస్ వాళ్ళకి. కులాలు, మహిళల్ని, ఇవన్నీ కేవలం రాజకీయాలకే వాడుకుంటారు. పాస్డ్ ఇన్ లోక్సభ, ఫెయిల్డ్ ఇన్ రాజ్యసభ. గప్పట్ల కాంగ్రెస్ పార్టీ తప్ప ఏమైనా ఉండేనా అని. ఒక బ్రేక్ త్రూ 1992-93లో 73rd and 74th అమెండ్మెంట్స్లో ద్వారా లోకల్ గవర్నెన్స్లో 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదొక పెద్ద బ్రేక్ త్రూ ఈ చరిత్రలో. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు టైం 1996 ఆ టైం లైన్ చూసుకుంటామంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ దేవగౌడ గవర్నమెంట్, ల్యాబ్స్డ్ ఆఫ్టర్ లోక్సభ డిజాల్వ్డ్. దేవగౌడ గారు ప్రవేశపెట్టిరు, లోక్సభ డిజాల్వ్ అయింది. అప్పట్లో మిడ్ టర్మ్ పోల్స్ వచ్చినాయి. 1998-2003 రీఇంట్రడ్యూస్డ్ మల్టిపుల్ టైమ్స్. బీజేపీ అప్పుడు కూడా ప్రయత్నం చేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో, కానీ అపోజిషన్ పార్టీ దాన్ని పాస్ కానియలేదు. 2008 reintroduced UPA government. 2010 passed in Rajya Sabha, never taken up in Lok Sabha. అంటే న్యూస్లో పెడుతున్నారు అంతే, చర్చ న్యూస్లో ఉండాలి. there was no will. టూ 2014లో మళ్ళా రాజకీయం చేసిండ్రు, మళ్ళీ ల్యాప్స్ అయింది. లోక్సభ మారింది, ల్యాప్స్ అయింది. ఇప్పుడు ఫైనల్గా 27 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర మనం సృష్టించబోతా ఉన్నాము భారతదేశ రాజకీయ వ్యవస్థలో. ఇన్ని రోజులు ఎందుకు కాలేదు? పొలిటికల్ విల్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సెస్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సెస్ కోసం పార్టీలు శ్రమ పడకపోవడం, వాళ్ళకు ఉద్దేశమే లేనప్పుడు కాదు. ఈ బిల్లు వస్తున్న తరుణంలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అవాస్తవాలు పబ్లిసైజ్ చేస్తూ ఉన్నారు, అవి కూడా తొలగిపోవాలి. కరెంట్ ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు పోతాయి, ఏ కాన్స్టిట్యున్సీలు పోవండి.
డీలిమిటేషన్లో ఎన్ని పెరుగుతున్నాయో అవి మంచిగా లేడీస్కి అకామిడేషన్కి సరిపోతుంది. డీలిమిటేషన్లో 50% సీట్లు 270కి పైన 543 నుంచి 816కి పార్లమెంటు సంఖ్య, లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుంది. సో ఉన్న సెటప్ ఏమీ మారదు. ఎవ్వరు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ కావాల్సిన, అభద్రత భావం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఏడ కూర్చుంటారు అంటే కొత్త పార్లమెంటు 1132 మందిని కూర్చోబెడుతుంది కట్టున్నాం. అందరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. దక్షిణ భారతం కోల్పోతుంది. పాపులేషన్ కంట్రోల్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారతం కోల్పోతుంది. ఇది పాపులేషన్ మీ చేసిన ఉన్న దాంట్లో 50%, మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 50% పెంచుతున్నారు. ప్రపోర్షనేట్గా పెంచుతున్నారు. 50% increase across all states. No state loses any seats. Every state will gain 50%. తెలంగాణ 17 నుంచి 26 అవుతుంది. తమిళనాడు నుంచి 39 నుంచి 59 అవుతుంది. ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది రాజ్యాంగబద్ధంగా నరేంద్ర మోడీ గారి సంకల్పం. తీసుకోండి. మహిళలు ప్రాక్సీ రిప్రజెంటేటివ్స్గానే ఉంటారు అన్న డిస్కషన్ కూడా వస్తున్నది. ఏం లేదు, దానికి కూడా కొన్ని మీకు డేటా ముందర పెడతా. మహిళల్ని ఎన్నుకుంటాం కానీ నడిపించేది మగవాళ్ళే అన్న ఒక అవాస్తవం కూడా అపోజిషన్ పార్టీస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం 2011 సైన్స్ డైరెక్ట్ అన్న ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ స్టడీ ప్రకారం 2011 నుంచి 21 వరకు కంపేర్ చేసుకుంటే, అంతకుముందు దశాబ్దాలతో కంపేర్ చేసుకుంటే 143% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది. దాదాపు 150% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది ఎలక్షన్స్లలో. అంటే జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, రిజర్వేషన్లు కాదు. జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. 150% పెరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్గా తండ్రి, మొగుడు, అన్నను, తమ్ముడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళు ముందుకు వచ్చి కంటెస్ట్ చేస్తాం. 74 మంది ఎంపీలు, లేడీ ఎంపీలు, ఉమెన్ ఎంపీలు 2024లో ఎన్నికైనారు. వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ కెపాసిటీస్ తోటి ఎన్నికైనారు. ఓన్లీ ఎలీట్ ఉమెన్ విల్ బెనిఫిట్ అట్లా ఏమీ లేదు. ఈ రిజర్వేషన్ ద్వారా కేవలము బాగా హై సొసైటీ వాళ్ళు, మహిళలు అట్లా బెనిఫిట్ అవుతారన్న అవాస్తవం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేస్తూ ఉన్నారు. అట్లా కూడా లేదు. లా ప్రొవైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. 14.5 లక్షల లేడీ రిప్రజెంటేటివ్స్ మన పంచాయతీలలో ఆల్రెడీ ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా గ్రూమ్ అవుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఎకనామికల్గా వీకర్గా ఉన్న మహిళలకు కూడా ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. ఈ రిజర్వేషన్ లేనప్పుడు డేటా కూడా చెప్తా మీకు. మహిళలు ఎవరైతే ఎఫిషియెంట్గా ముందుకొచ్చి నిలబడుతున్నారో మొగోళ్ళ కంటే ఎక్కువ గెలుస్తున్నారు వాళ్ళు. అది కూడా పెడతాను. 2024 లోక్సభలో మొత్తం దేశంలో మహిళా అభ్యర్థులలో 9%
గెలిచిండ్రు. పురుషుల అభ్యర్థులలో 6% గెలిచారు. టోటల్ ఆల్ క్యాండిడేట్స్, ఆల్ పార్టీస్ ఇన్ 2024 లోక్సభ. అంటే 9%, 6% కలిపితే 543 అవుతాయి మన లోక్సభ. సో విన్నింగ్ పర్సంటేజ్ మహిళలదే ఎక్కువ ఉంది ఈ జనరల్ సీట్లలో. ఇప్పటివరకైతే మహిళా రిజర్వేషన్ లేదు కదా. సో మగవాళ్ళే నడుపుతారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఆల్రెడీ రిజర్వేషన్ లేనప్పుడు కూడా మహిళా అభ్యర్థుల పర్సంటేజ్ విన్నింగ్ శాతమే ఎక్కువ ఉంది మగోళ్ళ కన్నా. వాళ్ళకి పార్టిసిపేషన్కి యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇన్ని రోజులు లేకపోవడం వల్ల, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ముందుకు దూసుకొస్తున్న వాళ్ళకి మనకు రెస్ట్రిక్ట్ అవుతున్నారు వాళ్ళు. తద్వారా వాళ్ళకి ఈ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడానికి యాక్సెసిబిలిటీ పెంచుతున్నాం మనం, విచ్ దే డిజర్వ్. గ్లోబల్ డేటా, రిజర్వేషన్లు లేనప్పుడు కూడా మహిళలేమి 2%, 3% లేరు, 17% ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. రిజర్వేషన్లు ఉంటే 31% ఉన్నారు. రిజర్వేషన్ లేనప్పుడు కూడా వాళ్ళ సంఖ్య ఏం తక్కువ లేదు, వాళ్ళు 17% ఉన్నారు. జనరల్ సీట్లలో గెలుచుకుంటూ వస్తున్నారు. అంటే దిట్ ఈస్ హై టైమ్ నౌ వాళ్ళకి ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి మనం. అండ్ బికాస్ దే ఆర్ 50% ఆఫ్ ద పాపులేషన్. ఇదేదో ఎలక్షన్ల కోసం చేస్తున్నారు, ఇది ఎప్పుడు డిలే అవుతుందుకే తీసుకొస్తారు రాజకీయ పార్టీలు అన్న ఇది కూడా ఒక అవాస్తవము సమాజంలో స్ప్రెడ్ చేస్తారు కొందరు. 2023లో law linked implementation to census and delimitation. This was a structural safeguard especially for southern states. 2026 రేపు మేము చేయబోయే అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈ డిలే ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కూడా తొలగిస్తున్నాం ఇప్పుడు. దీనివల్ల వేరే వాటి వల్ల డిలే ఉంటాయి. ఇప్పుడు ఇంప్లిమెంటేషను సబ్జెక్ట్ టు డ్రాఫ్ట్, బట్ మోస్ట్ లైక్లీ 2029లో మనము దీని ఇంప్లిమెంటేషన్ మొదలు పెట్టుకుంటాము. 2034 కంటే 2029కే వచ్చే ఆస్కారం పెరుగుతున్నది. ఇది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ మహిళల పట్ల. ఎక్కువ ఎంపీలు, ఎక్కువ ఖర్చు, గవర్నమెంట్ మీద బర్డెన్ పెరుగుతుంది అన్నది కూడా ఒక సమాజంలో ఉన్నది. అట్లా ఏం లేదు. కొత్త పార్లమెంట్ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంది. 17 లక్షల నుంచి 18 లక్షల వరకు ఒక్క ఎంపీకి ఓటర్లు ఉన్నారు ఇప్పుడు యావరేజ్ అక్రాస్ కంట్రీ. ఓవరాల్గా యావరేజ్ తీస్తే 17 to 18 lakhs ఉన్నారు. దీని తర్వాత పెంచడం తర్వాత కూడా 11 లక్షల మంది ఉంటారు సుమారు. అదే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్కి కంపేర్ చేస్తే ఒక్క ఎంపీకి 1,00,000 మందే ఉంటారు. ఒక్క ఎంపీకి 1,00,000 మందే. సో ఇటువంటివన్నీ కూడా మీ ముందర పెడుతూ 30 సంవత్సరాలు నుంచి ఏదైతే బిల్లు, ఈ హిస్టారికల్ బిల్లు డిలే అవుతా పోతా ఉందో వివిధ రాజకీయ పార్టీల వల్ల అవన్నిటి కూడా ముగింపు పలుకుతూ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఫైనల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడన్నా కొంచెం సహకరిస్తే అపోజిషన్ పార్టీస్ వాళ్ళకే మంచిది. లేకపోతే మహిళల మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది మొగల కన్నా. వాళ్ళు మర్చిపోరు తొందరగా.
ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇదేదో రాజకీయం కోసం చేస్తున్నారు, దేనికోసమో చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన పాపం ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్లో మహిళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడడానికి ప్రతి ఇంటికి టాయిలెటు, జల్ జీవన్ మిషన్, ఇంటింటికి మంచినీళ్ళు తీసుకురావడం, మారుమూల ప్రాంతం, మారుమూల గ్రామం ఏది ఉన్నా కూడా ఆడ నుంచి అర్బన్ ఏరియాస్ వరకు ప్రతి ఇంటికి నీటి సౌకర్యం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ దేశంలో. టాయిలెట్ తీసుకొచ్చింది ఆయన, గ్యాస్ తీసుకొచ్చింది ఆయన, ఇవన్నీ మహిళల కోసం ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన. సో ఇదేదో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కాదు నరేంద్ర మోడీ మహిళల గురించి ఆలోచన చేయడం. The Modi government has also addressed social barriers, increasing maternity leave. మెటర్నిటీ లీవ్ పెంచింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. బేటీ బచావో బేటీ పడావో ప్రమోట్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. మ్యారేజ్ యాక్ట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. So it was a multi-dimensional approach of Mr. Narendra Modi since 2014 towards women empowerment. So ఇది ఏదో రాజకీయాల కోసం కాదు, ఎలక్షన్లకు, ఇప్పుడు ఏమి ఎలక్షన్లు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓడిపోతుంది కూడా ఏమి ఎలక్షన్ లేవు, వాళ్ళు సంతోషపడాలి. Many governments discussed it, many promised it, but it is under the leadership of Narendra Modi that it has finally been delivered. నరేంద్ర మోడీ గారిని మహిళలు, ఈ దేశ మహిళలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. Another true movement that reflects the spirit of Modi hai to ముమ్కిన్ హే. చెప్పండి బ్రదర్, ఇది ఒకటే మాట్లాడదాం ఇక టాపిక్. మళ్ళీ మీరు మారుస్తే మళ్ళీ మీరే ప్రామిస్ చేయాలి నాకు, లైక్ మోదీకి గ్యారంటీ. మీరు ఇది పబ్లిసైజ్ చేసినాకనే మీరు వేరే అడిగితే అవిటికి ఆన్సర్ ఇస్తా. ఇది ప్రామిస్ చేస్తేనే నేను అది వేరే ఆన్సర్ ఇస్తాను. డీలిమిటేషన్ కూడా నా లెక్క ప్రకారం ఉండబోతా ఉంది. పెరుగుతున్నాయి కదా సీట్లు పెరుగుతున్నాయి కదా, అంటే డీలిమిటేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే 2009లో కాంగ్రెస్కి అనుకూలం కోసం చేసుకున్నారు వాళ్ళు. డీలిమిటేషన్ అనేది అది ప్రక్రియనండి, ప్రతి 15 ఏళ్ళ కోసం చేసుకోవాల్సిందే. నాకు లక్ష్మణ్కి ఏం గ్యాప్ లేదు, ఎవడు ఏ లేఖలు రాయలేదు, నేను ఎవరితోటి ఏమనలేదు. నేను చిట్ చాటే చేయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిట్ చాట్ చేసినానే 9 ఏళ్ళలో, ఎన్నడైనా చిట్ చాట్ చేసినా. అయినా ఏం రాసినా, నేనట పార్టీ వ్యతిరేక కలాపాలు. నేను పార్టీ వ్యతిరేక కలాపాలు ఉంటే ఈ స్టేజ్కి ఇంత నిండు ఉంటుందా నిజామాబాద్లో? ఇక నేను పార్టీ వ్యతిరేక కలాపాలు చేస్తే మరి పార్టీకి అనుకూల కలాపాలు ఓటు చేతుడు తెలంగాణ చెప్పుండ్రి. అటువంటి కంప్లైంట్ అరవింద్ ధర్మపురి మతిలేనివాడే చేయగలుగుతాడు. నేనంటే బూతులు మాట్లాడాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ అయ్యారు. ఏడైనా బూతులు మాట్లాడినాను. కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఏం మాట్లాడతాం? ఎవరు ఏ లేఖ రాయలేదు, నేను ఏ చిట్ చాట్ చేయలేదు. నా చిట్ చాట్లు కూడా గిట్లనే ఉంటాయి, మైకుల ముందరనే ఉంటాయి. చూస్తలేరా మీరు? అందరికంటే దగ్గరగా ఇందూరు మీడియా చిన్న మీడియా కాదు కదా. ఈ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద జిల్లా ఇది. సైజులో పెద్దదే, పొలిటికల్ కూడా పెద్దదే. ఇగో నేను చూస్తున్నా, ఓకే ఆర్మూరు రాకేష్ దగ్గరకు పోయి, రాకేష్ నా తోబుట్టుతో సమానం. ఆయన ఏజ్లో పెద్దగా ఉన్నా నాకన్నా, పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది నేను. ఎమ్మెల్యే అయిండు,
ఎమ్మెల్యే అయినప్పుడు రాకేష్ గారికి ఓపెన్గా నేను సలహా ఇస్తున్నా. నా సోదరుడు ఆయన ఎమ్మెల్యే కాగానే ఏంది తేనె లెక్క ఈగలు మస్తు ఆలుతాయి. ఈగ దగ్గర అని నువ్వు లీడర్వి, నీకు బూత్ కార్యకర్తతో పని, ప్రజలతో పని. నో కోటరీ, నో ఇన్నర్ సర్కిల్. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కోటరీ, ఇది ఎంపీ కోటరీ. ఇది ప్రెషర్ ఉంటేనే ఉంటుంది, అందరికి ఉంటుంది. రాకేష్ కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కోటరీ లేదు, మా సోదరుడు రాకేష్ కూడా అదే చెప్తా, కోటరీ పెట్టుకోవద్దు. అందరు వస్తారు, అందరికి పని చేద్దాం. ఆయన టుడే రాకేష్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ బీజేపీ, దెర్ ఇస్ నో డౌట్. పని చేస్తున్నాడు కాబట్టి, మాట్లాడే సత్తా ఉంది కాబట్టి హెస్ బికమ్ ఎన్ ఐకాన్ ఇన్ తెలంగాణ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. రాకేష్ నేను బీజేపీలోకి తీసుకొచ్చినా అని. పని చేసేటోడు దగ్గర వచ్చి సోది పెడతా ఉంటారు చాలా మంది. ఆ సోది ఇప్పుడు మాకంటే నాకు చరిత్ర డి శ్రీనివాసు కథ కార్ఖానా పార్టీని నడిపించి పార్టీని గెలిపించిన చరిత్ర ఉన్నది మా కుటుంబంలో, మాకు అలవాటు ఉన్నది. ఆయన పాపం పాలిటిక్స్లో కొత్తగా వచ్చిండు. సోది పెట్టేటోళ్ళు చాలా మంది జైమ్ అవుతారు ఎమ్మెల్యే కాగానే. ఆరుమూరులో ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యే. మళ్ళా 2 చెవులు ఇచ్చిండ్రు, ఒక చెవులు వినాలి, ఒక చెవులు వదలాలి. అది రాకేష్ చాలా స్మార్ట్ ఫెలో, వెరీ స్మార్ట్ గై. పెద్ద పెద్ద బిజినెస్లు చేసినోడు, ఈజీగా అర్థం చేసుకుంటాడు. మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ మీడియాలు బాగా ఛానల్ అయిపోయినాయి. ఎవడో రిపోర్ట్ చేయాలి. లాస్ట్ 15 రోజుల నుంచి కంటెంట్ లేదు. రాకేష్ రెడ్డి మధ్యలో, అరవింద్ మధ్యలో, లక్ష్మణ్ అరవింద్ మధ్యలో, ఈటల సంజయ్ మధ్యలో, కిషన్ రెడ్డికి ఇంకోల మధ్యలో ఏమి గ్రూపులు లేవండి. చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలు ఉంటాయి, మీ ఛానల్లో కూడా ఉంటాయి. చెప్పాలా అన్ని ఛానళ్ళ చరిత్ర తెలుసు నాకు. అన్ని ఛానళ్ళలో ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసు రాజకీయాల్లో. ఎందుకు రాయలేనా? నేను రాస్తున్నా అంటే పెద్ద పెద్ద పేపర్ల కంటే ఎక్కువ ఉంది సబ్స్క్రిప్షన్ నాకు. రాయమంటావా? రాకేష్ రెడ్డి ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రైట్ లీడర్ ఇన్ తెలంగాణ. ఏమైనా ఉంటే మేమేం మాట్లాడుకుంటాం. అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చిండు కాబట్టి ఆశావాహులు పెరుగుతారు. పాత వాళ్ళని కొత్త వాళ్ళని బ్యాలెన్స్ చేయగలిగినంత ఆయన చేస్తున్నాడు, చేయలేని మేము చేస్తాం. అది మా ఇద్దరి మధ్యలో సమస్య. అది నా బాధ్యత, ఆయన కంటే ఎక్కువ బాధ్యత నాది. అది నేను చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆర్మూర్ ఇస్ అ స్ట్రాంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫర్ బీజేపీ. 2019 poll percentage for BJP was highest. Even in 2024 poll percentage is highest. మా దినేష్ 45,000 మెజారిటీ ఇచ్చినా అంటాడు. 45,000 మెజారిటీ ఇచ్చింది, హైయెస్ట్ మెజారిటీ నిజామాబాద్ రూరల్ ఇచ్చింది. బట్ పోల్ పర్సంటేజ్ 54% ఇస్ ఫ్రమ్ ఆర్మూర్, 52 ఇస్ ఫ్రమ్ నిజామాబాద్ రూరల్. అంత స్ట్రాంగ్ సెగ్మెంట్లో ఆశావాహులు ఎక్కుంటారు, పంచాయతీలు ఎక్కుంటాయి. ఆయన తల జుట్టు పీక్కుంటాడు. అంటే ఆయన నా అంత అదృష్టవంతుడు కాదు కదా, నాకు జుట్టు లేదు పీక్కొని. తోడు పీకలేడు కూడా. సో అదేదో వస్తుంది, బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మాది, చేసుకుంటాం. మీరు జుట్టు పీక్కోకూరు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎంత నోరు మూసుకొని ఉంటే వాళ్ళకి అంత మంచిది. అందులో తెలంగాణలో మీ లఫంగ చరిత్ర నాకంటే ఎక్కువలకు తెలియదు. మండల్ కమిషన్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేనా? మండల్ కమిషన్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? ఏం మాట్లాడతారు వాళ్ళు? చారిత్రకంగా బీసీలని అనగదొక్కాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ. నేను కులాలు మాట్లాడే ఎక్కువ, నోట్లు వేలు పెడితే మాట్లాడతా. మండల్ కమిషన్ చూడని వాళ్ళు లేరా? యువకులందరూ మీరు చూసి ఉండరు. నేను 9th క్లాస్ ఉంటుంది, లొల్లి లొల్లి దేశం మొత్తం. దానికి ఊళ్ళ కోసం మండల్ కమిషన్ బీసీలకే కదా. దానికి వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా?
వీళ్ళు వ్యతిరేకంగా ఉండనే కాబట్టి గడబడలే ఆ రోజు. ఇలా బీసీలు అని మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడోలో బీసీలు మాట్లాడుతున్నారు. ఇలా ఒక కొత్త పార్టీ వస్తుంది, ఆమె కూడా బీసీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ చరిత్రహీనుడు బీసీల గురించి మాట్లాడుతందుకు ఎవరికన్నా అస్సలు హక్కు ఉండదంటే కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఇప్పుడు కొత్త మేడం మాట్లాడుతుంది, పాత మేడమే కొత్త పార్టీ, కొత్త సబ్జెక్ట్. ఎన్నిసార్లు అడుగుతారా? నా భారతీయ జనతా పార్టీని నిజామాబాద్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలిపించడానికి నా వంతు రేసులో నేను తప్పకుండా ఉంటా. ఆ రేసులో ఫస్ట్ రావాలనే నాకు ఉంటుంది. వేరే అన్ని आते जाते रहते, हम लाइट लेते, बचपन से क्या नहीं देखे, हम क्या नहीं देखे, छोड़ो.